జగిత్యాల జిల్లా బండలింగాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు వెలమ కార్పొరేషన్ చైర్మన్ దువ్వాడి నరసింహరావు. బోనాల సందర్భంగా ఆయన అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డును చువ్వాడు ప్రారంభించారు. తిరుపతి జిల్లాలో సవరించిన ప్రత్యేక సమగ్ర ఓటరు ముసాయిదా జాబితాను కలెక్టర్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు సవరణలకు దరఖాస్తు చేయవచ్చని అన్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 3న విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. వర్షాలకు జుక్కల్ మండలంలోని కైలాసనాల ప్రాజెక్టుకు 1940 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరిందని ఏఈ అశ్విన్ జాదవ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 455.50 మీటర్లు ఉందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పీకేఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణికి ఇవ్వాలని ఐటీసీయూసీ కార్మిక సంఘం మునుగోరు సిఐపి ధర్నా రాస్తారోకో చేపట్టాయి. దీన్ని ప్రైవేట్ కి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చూస్తున్నారని ఆరోపించారు. ఈ బ్లాక్ ను సింగరేణికి ఇవ్వకపోతే మనుగోరు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. గురజాల వ్యాఖ్యలపై కర్ణాటక నేతలు చేసిన విమర్శలను తమ పార్టీకి అంటగట్టడం సరికాదన్నారు. తమ నాయకుడు విజయానందరెడ్డిపై కుట్రపూరితంగా నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం ఆలయ ప్రాకారం తొలగింపు జరుగుతోంది. సరస్వతి మాత గుడి కూల్చివేత మొదలైంది. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నల్లబెల్లిలో జరిగాయి. సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో మాజీ మంత్రి ఎర్లబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి గురయ్యారు. దయాకర్ రావు ఉద్యమకారులు విలపించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడి మల్కాపురం బీఆర్ఎస్ సర్పంచ్ నిరసనకు దిగారు. నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం విషయంలో అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగజ్ నగర్ ఆసుపత్రిలో మరో 5 డయాలసిస్ బెడ్లను ఎమ్మెల్సీ దండే విఠల్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టిందని విఠల్ తెలిపారు. సిర్పూర్ ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత అన్నారు పాల్వాయి హరీష్ బాబు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. డిఎస్సిలో భారీ కుంభకోణం జరిగిందని ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్రమాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు, అనర్హుల జాబితాను ప్రెస్ డ్రైవ్లో కలెక్టర్కు అందించినట్లు నాయకులు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించే భూదాన్ భూ బాధితుల మహారాల్లో అంబేద్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పాల్గొంటారు. తమ సమస్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో యశ్వంత్ అంబేద్కర్ చర్చిస్తారని భూ బాధితులు తెలిపారు. 1800 భూదాన్ బాధితుల ఇల్లు కూల్చి 300 మందికే ఇల్లు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇల్లు పేరిట పేదలను మోసం చేస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రిని తామే తెచ్చామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలు ఫ్యాషన్ షోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆసుపత్రికి శాంక్షన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం అని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఎనుమలపల్లి గణేష్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని అంగన్వాడీ వర్కర్లు నినాదాలు చేశారు. వ్యాసాశ్రమంపై వస్తున్న ఆరోపణలపై సాధు పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు తెలుగు రాష్ట్రాల సాధు సంతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని సాధు పరిషత్ ప్రతినిధులు తిరుపతిలో తెలిపారు. నిజానిజాలు వెల్లడించి హిందూ సాంప్రదాయ విలువలు కాపాడతామన్నారు.
అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల అక్రమ మైనింగ్ దోషులను ప్రభుత్వం విడిచిపెట్టిందని వైసీపీ నేత బొడ్డేడ ప్రసాద్ ఆరోపించారు. కూటమి నాయకులు పంచదార్ల కొండను ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు. పంచదార్లను అపవిత్రం చేసిన కూటమి నేతల అనుచరులపై చర్యలు తీసుకోవాలన్నారు. పంట బీమా నమోదు గడువును 20 రోజులు పెంచాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు అనంతపురం జిల్లా కంబదూరు రైతులు. పంట బీమా నమోదు తేదీ పెంచితే రైతులు పంట బీమా చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. రైతులతో కలిసి తహసీల్దార్ బాలకిషన్ కు వైసీపీ నేతలు విపక్షకు పత్రం అందజేశారు. సెప్టెంబర్ 16న ఓయూలో అపూర్వ సమ్మేళనాన్ని సక్సెస్ చేయాలని ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు కేసీఆర్ మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను అండగా ఉంటుందని రవి చెప్పారు.